ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల వర్చువల్ మోడ్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి మొదటి దశలో 101 ఈ ఆటోలని ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ 101 ఈ ఆటోల ద్వారా అదేవిధంగా రానున్నటువంటి మరో 99 ఆటోలు మొత్తం 200 ఈ ఆటోల ద్వారా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 54 డివిజన్స్లో 100% డోర్ టు డోర్ కలెక్షన్ జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అంతేకాకుండా గతంలో కూడా ఆటోలు ఉండేవి. వాటికి వీటికి డిఫరెన్స్ ఏమంటే గతంలో డీజిల్ ఆటోలు ఉండేవి, కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ ఆటోస్. అంటే కాలుష్య రహితంగా ఉండేందుకు, వాతావరణాన్ని సమతుల్యతను కాపాడేందుకు ఈ ఎలక్ట్రిక్ ఆటోలను కూడా అధునాతన శాస్త్ర సంకేతాలతో కూడినటువంటి ఈ ఎలక్ట్రిక్ ఆటోలని వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నెల్లూరు కార్పొరేషన్లోనే ఇన్ని మొత్తంలో ఈ ఆటోలను తీసుకురావడం, వీటన్నిటి కూడా త్వరలోనే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ప్రజలందరూ కూడా సహకరించి మీ ఇంటికి శానిటేషన్ ఆటో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లోని చెత్తను శానిటేషన్ ఆటోలకు ఇవ్వాలని చెప్పి, శానిటరీ వర్కర్స్కి సహకరించాలని చెప్పి, దయచేసి ఎక్కడ కూడా రోడ్లపైన కానీ డ్రైనేజెస్లో కానీ అదేవిధంగా ఖాళీ స్థలాల్లో కానీ చెత్త వేయరాదని చెప్పి నెల్లూరు నగరాన్ని ఒక చెత్తరహిత కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి మీరందరూ ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి నెల్లూరు పౌరులందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ఈ మిషన్ కింద ఆంధ్ర రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ఆటోస్ని అలాగనే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థకు కానీ 200 ఈ ఆటోస్ని శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో మన దగ్గర డీజిల్తో రన్ అయ్యే ఆటోస్ ఉండేవి. దానిపైన మెయింటెనెన్స్ కావచ్చు, దాంట్లో వచ్చే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఈరోజు ఎక్కువగా అయిపోయింది. అందుకోసం ఇప్పుడు వచ్చే అన్నీ కానీ ఈ ఆటోస్ వచ్చాయి. దానివల్ల పొల్యూషన్ ఏముండదు, ప్రజలకు మంచిది. అలాగనే కార్పొరేషన్ పైన కానీ ఖర్చు భారం తగ్గిపోతుంది. అందులో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త నుంచి ఎనర్జీ క్రియేట్ చేయడమే ఈ యొక్క ముఖ్య లక్ష్యం. నెల్లూరులో కానీ ఒక్క రోజుకి 360 టన్నులు చెత్త వస్తుంది. ఈ చెత్తని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఒక డంప్ యార్డ్లో వేసి సంవత్సరాల తరబడి అక్కడ వేయడం, దాంట్లో నుంచి విషవాయువులు రావడం, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మనుషులకి ఇబ్బంది, ఇటువంటి అన్నీ కాకుండా ఈరోజు మన దొంతాల్లో కానీ వేస్ట్ ఎనర్జీ ఫ్యాక్టరీ, గతంలో కానీ 2014-19లోనే వేస్ట్ ఎనర్జీ ఫ్యాక్టరీ మనం తేవడం జరిగింది. అక్కడ ఆ రోజు ప్రజల్లో అంత అవగాహన లేక వాళ్ళు కోర్టుకెళ్ళి దాన్ని ఆపేయడం జరిగింది. ఈరోజు దొంతాల్లో అద్భుతమైన వేస్ట్ ఎనర్జీ ఫ్యాక్టరీ తేవడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఈ యొక్క ఆటోస్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కానీ జియో ఫెన్సింగ్, అంటే ఆ ఆటో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చెత్త ఎత్తంగానే అక్కడ గ్రీన్ మార్క్ వస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక ఇంటికాడ చెత్త ఎత్తకపోతే దానిలో రెడ్ మార్క్ వచ్చేస్తుంది. మేనేజ్మెంట్కి కానీ చాలా ఈజీగా ఉండేటట్టు ఏర్పాటు చేయడం, ప్రజలందరూ కానీ సహకరించి తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి వేస్తే మన కాలుష్యం లేకుండా చేయొచ్చు. మన ఆరోగ్యం అలాగనే ఈ యొక్క భూమిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఈరోజు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర మిషన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా తీసుకెళ్తున్నాం. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా రావాలని కానీ కోరుకుంటున్నాం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నెల్లూరుకి ఈ ఆటోలు 101 ఆటో ఇవ్వడం జరిగింది. అంటే ఒక్క ఆటో రోజుకి 1000 టన్నులు అంటే చెత్త సేకరిస్తుంది. అందువల్ల దాదాపు నెల్లూరు పరిశుభ్రత నెల్లూరు అవుతుంది. ఈ ఆటోలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి, అదే రకంగా మన మంత్రివర్యులు నారాయణ గారికి ఇప్పుడే చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీరు ఏమంటారు, ఐ లవ్ గుంటూరు పెట్టుకొని డెవలప్ చేయమని. ఐ లవ్ నెల్లూరు అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది. దాంట్లో భాగం ఇది ఈ ఆటోల వల్ల దీని కాలుష్యం పోవటమే కాకుండా ఒక నెలకి 25,000 లీటర్లు డీజిల్ ఆదా అవుతూ ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడైనా సరే రాష్ట్రంలో మంచి జరగాలంటే చంద్రబాబు,
ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు, రాష్ట్రం మహోన్నతంగా ఉండాలంటే చంద్రబాబు, రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే చంద్రబాబు. కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీనికి ఈ మున్సిపల్ దానికి నాయకత్వం వహించి ఎంతో బాగా చేస్తున్న మన మంత్రివర్యులు నారాయణ గారిని అభినందిస్తూ చంద్రబాబుకి ఐ లవ్ చంద్రబాబు అని తెలియజేస్తున్నాం.